పిల్లలు స్కూల్కి వెళ్ళండి అని బాగి అంటూ అసలు ఆయన కథ గుర్తుంటే ముందు నీ పని చెప్పేవాడు అని చెప్పి అంజుని వంక పెట్టి బాగి తిడుతూ ఉంటుంది. ఇంక పిల్లలు అందరికీ స్కూల్కి వెళ్ళిపోతుంటారు. ఒక్క నిమిషం భుజం తిరిగి పచ్చడం చూస్తుంటుంది. అదంతా యాదవ్ మనవడు గమనిస్తూ ఉంటారు. ఇంకా రాత్రి పిల్లలు అలాగే నుంచొని చూస్తూ ఉంటారు. ఏమైంది అని చెప్పి ఇంక ఎవరికి ఏం అర్థం కాదు. కానీ అమర్ కూడా అలాగే అంజుని చూస్తూ ఉంటాడు. అలాగే బుజ్జమ్మని గమనిస్తూ ఉంటాడు. ఏంటి బుజ్జమ్మ, ఏమైంది, ఏం కావాలి అని బాగి అనగానే బుజ్జం వెనక్కి వస్తూ ఉంటుంది. ఇంకా అలాగే చూస్తూ ఈ రోజు నాకు స్కూల్కి వెళ్ళాను లేదమ్మా అని చెప్పి బుజ్జం అంటుంది. ఎందుకు బుజ్జమ్మ అని అమర్ అనగానే బుజ్జమ్మ పొద్దున హోంవర్క్ చేయలేదు డాడీ, అందుకే రానుంటుందేమో అని చెప్పి ఇంకా అంజు అంటూ ఉంటుంది. దానికి బుజ్జమ్మ మాత్రం చాలా కోపంగా ప్రచండాన్ని చూస్తూ ఉంటారు. అంతేకాదు బుజ్జమ్మకి స్కూల్లో వార్నింగ్ ఇచ్చారంట అని ఆనంద్ అనగానే వాళ్ళ భయపడి స్కూల్ రాదంట అని ఆకాష్ అంటూ ఉంటారు. అదేం కాదు, ఈరోజు నాకు ఇంట్లో ఒంటరిగా ఉండాలంది అని బుజ్జమ్మని మాటలు ఒక్కసారిగా అమర్ బాగి అలాగే మనోహర్ యాదవ్ కంగారు పడుతుంటారు. ఏంటి ఒంటరిగా ఉండడం ఏంటి బుజ్జమ్మ, ఎందుకు అని బాగి అనగానే ఏమో నాకు ఒంటరిగా ఉండాలంది అని బుజ్జం అనగానే ఇంట్లో ఉండి ఏం చేస్తావు, ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళిపోతే బాగోదు వెళ్ళు అని బాగి అనగానే వెళ్ళనట్టు కదా వదిలే అని అమర్ అనగానే థ్యాంక్స్ డాడీ అని చెప్పి బుజ్జమ్మ అంటూ ప్రచండ చాలా కోపంగా చూస్తుంది. ఇంకా ప్రచండ మనోహర్ యాదవ్ కూడా గమనిస్తూ ఉంటారు. మేము కూడా స్కూల్ బంక్ కొట్టచ్చా డాడీ అని చెప్పేసి అంజు అనగానే అనుకున్న ఈ డైలాగ్ కోసం చెప్పేసి రాతుడు అనగానే బుజ్జమ్మ అంటే చిన్నపిల్ల నీకేమైంది పద అని ఆనంద్ అనగానే బుజ్జమ్మ రాకముందు నేను చిన్నపిల్లనే అని అంజు అనగానే ఇప్పుడు సీనియర్ కదా స్కూల్ అక్కడ వీల్లేదు పదండి అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. పిల్లలు పదండి లేట్ అవుతుంది అని చెప్పి రాతుడు అంటూ తీసుకెళ్తూ ఉంటాడు. చంప ఏంటి పచ్చని మన పిలుస్తూ వచ్చాడా లేకపోతే ఆ పిల్ల పిలిపించుకుందా అని మనోహరి అని మాటలకి అదే నాకు అర్థం కావట్లే మనోహరి అని చెప్పి ఆ పిల్ల ఒంటరిగా దొరకాలి అని ప్రచండ మాటలు ఛాలెంజ్ చేసుకుంటూ ఒంటరిగా ఉంటానంటుంది ఏంటి అని చెప్పి యాదం భయపడుతూ మాట్లాడుతుంది. అవకాశం దొరకాలి అంటున్నాడు కదా, ఆ పిల్లే ఒంటరిగా ఉంటుంది అంటుంది ఏంటి, ప్రచండ ఏం చేస్తాడో చూద్దాము అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఏం చేస్తాడు, ఇంట్లో ఆ పిల్ల లేదు కదా ఒకదే అమర్ సార్ బాగి కూడా ఉన్నారు కదా అని యాదమ్ అనగానే డాడీ అని బుజ్జం అనగానే ఏంటమ్మా అని అమర్ అనగానే అవును డాడీ నేను అమ్మను అని అంటే బయటకు వెళ్ళరు కదా, ఈరోజు మిస్ అమ్మతో మీరు బయటకు వెళ్ళొచ్చుగా అని బుజ్జం అన్నమాటకి బాగి అలా షాక్ అయ్యి అమ్మని చూస్తుంది. ఇంకా మనలో చాలా కోపం వస్తూ ఉంటుంది. పాపం మిస్ అమ్మను కూడా మీరు బయటకు తీసుకెళ్ళి తిప్పిరండి అని చెప్పి బుజ్జం అంటూ ఉంటుంది. ఇంకా మనోహర్ యాదవ్ షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా బాగికి ఏం అర్థం కాదు, అమ్మని చూస్తూ ఉంటుంది. ఇంకా ఏం మాట్లాడలే తనలో తను నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా అమర్ కూడా ఇంకా అలాగే విని తనలో తను నవ్వుకుంటూ ఇంకా బాగిని చూస్తూ ఉంటాడు. మీరు ఇక్కడ నుండి ఇప్పుడే వస్తా అని చెప్పి మనోహర్ ప్రజలు చెప్పేసి వస్తూ ఉంటుంది. ఇంకా బాగి అని చెప్పి అమర్ బాగి వంటగదిలో ఉండి చూసి వెళ్తూ ఉంటారు. అంటే వంట చేయాలి కదా సార్ అని బాగి అనగానే యాదం చేస్తుంది, మనం బయటకు వెళ్దాం పద అని చెప్పి అమర్ అనగానే నేనెందుకు సార్ మనోహర్ తీసుకెళ్ళండి అని ఆయన తనతోనే వెళ్ళారుగా మీరు అని చెప్పి బాగా కోపంగా మాట్లాడుతుంది. ఈరోజు నీతో బయటకు వెళ్దాం అనుకుంటున్నాను, వెళ్దాం పద అని చెప్పి అమర్ అనగానే నేను వెళ్ళి ఆపుతాను చెప్పి మనోహర్ అనగానే వద్దొద్దు ఇదిగో అయినా ఒంటరిగా ఉండడం అని కావాలి కదా, నువ్వు ఇంట్లో ఉండి చూడు అని చెప్పి యాదవ్ అనగానే సరే అని చెప్పి మనోహర్ యాదవ్ పక్కకెళ్తూ ఉంటారు. అయినా పని చెప్తున్నాం కదా సార్, అయినా నాతో మీకేం పని సార్ అని చెప్పి బాగి అనగానే నీతో పని ఉందిలే అని చెప్పి అమర్ అనగానే ఆయన నాతో ఏం పని, నాకు డ్రెస్సులు నాకు ఏం అక్కర్లా అని బాగి అనగానే షాపింగ్ నీకోసం చెప్పే పిల్లల కోసం కొన్ని కొనాలే అని అమర్ అనగానే అప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళచ్చు కదా సార్ నేనెందుకు అని చెప్పి బాగి అనగానే పిల్లలు కేటేక కదా అందుకే నువ్వు నాతో రావాలి అని చెప్పి అమర్ అనగానే బాగి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా బుజ్జమ్మ హాల్లో ఒంటరి కాళ్ళు కాలేసుకొని కూర్చుంటుంది. అదంతా ప్రచండ దూరం గమనిస్తూ ఉంటాడు. అంటే మనం బయటకు వెళ్తే బుజ్జమ్మని ఎవరు చూస్తారు సార్ అని బాగి అనగానే నన్ను నేను చూసుకుంటానులే, మీ ఇద్దరు హ్యాపీగా బయటికి వెళ్ళండి మిస్ అమ్మ అని బుజ్జం అనగానే అదేంటి ఒకదాన్ని ఎలాగుంటావు అని బాగి అనగానే నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను అందుకే కదా స్కూల్కి వెళ్ళలేదు అని బుజ్జం అనగానే ఒంటరిగా ఉండి ఏం చేస్తావు అని బాగి అనగానే ఆడుకుంటా అని చెప్పి బుజ్జం అనగానే ఒంటరిగా ఏం ఆడుకుంటావు, నాకు తోడుగా మనోహర్ ఆంటీ ఉంది కదా ఇంకా యాదమ్మ కూడా ఉంది కదా
ఇంకా వాళ్ళు ఆడుకుంటానులే అని చెప్పి బుజ్జం అంటూ ఉంటుంది. అంటే అదే వాళ్ళతో ఆడుకుంటా అమ్మ అని చెప్పి బుజ్జం కావచ్చేస్తుంది. అలా కాదు బుజ్జమ్మ అని బాగి అనగానే మనం ఇలా వెళ్ళి వచ్చేద్దాంలే, తిరిగి వచ్చే వరకు మనవరు యాదమ్మ తను చూసుకుంటారులే అని చెప్పి అమ్మ అనగానే అవునమ్మా నా గురించి నువ్వేం భయపడకు, నాకేం కాదులే అని చెప్పి బుజ్జం అనగానే అది కాదని బాగా చెప్పవద్దు, ఇంకేం చెప్పు, తొందరగా రా వెళ్దాం అని చెప్పి అమ్మ అనగానే సరే మీరు వస్తా అని చెప్పేసి బాగి అంటూ ఉంటుంది. సరే అని చెప్పి ఇంకా అమర్ బుజ్జంతో కలిసి ఇంకా బయటకు వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా బుజ్జం ఇంకా అదే పని అమ్మని చూసుకుంటూ వస్తుంది. కానీ బాగికి ఏదో భయం వేస్తుంది, ఇంట్లో మాంత్రుడు ఉన్నాడు, అంతకంటే ప్రమాదమైన మనోహర్ యాదవ్ ఉన్నాడు కదా, బుజ్జం ఏం చేస్తారు ఏంటో అని చెప్పి బాగి భయపడిపోతూ ఉంటుంది. దాన్ని ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా వంట ఎలాగో యాదవ్ చేస్తానని చెప్పి అన్నారు అని చెప్పేసి ఇంకా భయపడుతూ ఫోన్ తీసుకొని మెల్లింగా బయటకు వస్తూ ఉంటుంది. బాగి ఏమో చాలా భయపడుతూ ఉంటుంది. ఇంకా ఎవరు చూడకుండా ఇంకా ఫోన్ రికార్డ్ చేసి పెడుతూ ఉంటుంది. అక్క నేనే భారం వేసి వెళ్తానని చెప్పి అనుకుంటూ అమ్మతో వెళ్తూ ఉంటుంది. మీరు వెళ్ళి జాగ్రత్తగా రండి అని చెప్పి బుజ్జం అంటుంది. నేను ఇంట్లో సంగతి చూసుకుంటా అనుకుంటూ ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోయాక బుజ్జం వెళ్ళిపోతుంటే ఏ ఆగు నువ్వు వెళ్ళకు అని చెప్పి చిత్రతో ఆపుతూ ఉంటాడు. అదేంటి నా ఇంటికి వెళ్ళొద్దంటావే, నేను వెళ్తా అని బుజ్జం అనగానే వాడు చాలా కిరాతకుడు, ఇదిగో వాడు అసలు క్రూరమైన వాడు అని నా మాట విను, నీ తల్లిదండ్రులు వచ్చే వరకు నువ్వు వెలుపలే వేచి ఉండు అని చిత్రగుప్తంగానే నా అతి విశ్వాసం ఏం కాదు ఆత్మవిశ్వాసం అని చెప్పి బుజ్జం అనగానే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకో, ఇప్పుడు నీ వయసు దేహము చిన్నవి, నువ్వు శక్తి సరిపోదులే, నీవు ఆ ప్రచండని ఢీకొట్టలేవులే అని చిత్రగుప్తంగానే చూడండి గుప్తా గారు, విడిపోయిన మా అమ్మాను కలవాలి, ఆ మనోహర్ని ఇంటి నుండి బయటికి పంపించేయాలి, అప్పుడు వరకు నేను ఏమన్నా చేస్తాను అని చెప్పి బుజ్జమ్మంగా నేను చెప్పాను వినవా ఏంటి, నేను చెప్పేది విను, జరగడానికి ఏం జరిగిందే అనుకో అని చిత్రగుప్తంగానే ఏం చేసి చిత్రగుప్త గారు మీరుండగా నాకేం జరుగుతుంది అని చెప్పి బుజ్జం అనగానే పరిస్థితి విషయమైనప్పుడు ఎవరు ఏం చేయలేము, అప్పుడు కూడా నేను కూడా ఏం చేయలేను కదా అని చిత్రగుప్తంగానే అన్నీ ఆ దేవుడే ఉన్నాడులే, నేను లోపలికి వెళ్తున్నాను బుజ్జం అనగానే ఏ బాలిక ఆగు చిత్రగుప్త ఆపుతుంటాడు. దాని బుజ్జం వినిపించుకోవడం చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోతుంటుంది. చిత్రగుప్త అదనంగా బాలిక బాలని పిలుస్తూ ఉంటారు. ప్రభు అసలు ఏంటిది, ఈ భూలోకంలో ఏం జరుగుతుందో అసలు మేము ఎంతగా వద్దన్నా సరే ఈ బాలిక అసలు సాహసంతో ప్రమాణం వెళ్తుంది కదా, ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి చిత్రగుప్త చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటి ప్రచండ అసలు ఆ పిల్ల మనకు చేస్తుందా తనగలను కూడా చేస్తుందా నాకు అర్థం కాదు, నీకు రప్పించిందా ఏంటి అని మనోహరి అనగానే ఏమో నాకు అర్థం కావట్లా అని చెప్పి యాదమ్మ అనగానే అమ్మాయి ముచ్చు దగ్గరికి వచ్చిందిలే అని ప్రచండ అనగానే ఏంటి తనకా నీకా అని చెప్పి మనోహరి అనగానే ఏమో ఇందాక తన శక్తిని చూపించింది కదా, ఒంటరిగా ఉంది కదా, ఇప్పుడు నా శక్తి అంటే నేను చూపిస్తాను చెప్పి ప్రచండ మాటలని బుజ్జమ్మ అన్ని వింటూ ఉంటుంది. యాదవ్ కూడా ముందు భయపడుతుంది, కానీ అసలు ఆ పెళ్ళితున్నా సరే చాలా ఇదిగా చేస్తుందా అని చెప్పి యాదవ్ అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా బుజ్జమ్మ చాలా కోపంగా చూస్తూ ఇంకా లోపలికి ప్రచండం చూస్తుంటుంది. అలాగే చూసుకుంటూ వెళ్ళి హాల్లో కాళ్ళ మీద కాలేసి కూర్చుంటుంది. అప్పుడేమో బాగా చాలా టెన్షన్ పడుతుంది. బుజ్జమ్మనేమో ఒకదాన్ని ఇంట్లో ఉంచాను, ఆ మనోహరి ఆ యాదమ్మ ఆ మాంత్రికులు ఏం చేస్తారని చెప్పి బాగా భయపడుతూ సార్ అసలు ఫోన్ ఏమైనా అడుగుతూ ఉంటుంది. నీ ఫోన్ ఏమైంది అమ్మనంగానే ఇంట్లో మర్చిపోయి వచ్చాను సార్ అని చెప్పి భాగ్యంగానే ఏ నీ తలకైన గాయమైంది ఏంటి అలా మర్చిపోయావేంటి అని అనగానే అంటే అదేం లేదు అని చెప్పి అనగానే ఇంకా బాగి అనగానే ఇక ఫోన్ తీసుకుంటుంది. ఫోన్ చేస్తుంటుంది. ఇదేంటి నా ఫోన్ చేస్తున్నారు సారు అని చెప్పి రాత్రి అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి సార్ చెప్పండి అనగానే నేను రాథోడ్ అని బాగి అనగానే ఎక్కడ ఉన్నావు అని చెప్పి అడుగుతుంది. అంటే నేను పిల్లల్ని ఇప్పుడే దింపి వస్తున్నాను అని చెప్పి రాత్రి తొందరగా ఇంటికి వెళ్ళు మేము షాపింగ్కి వెళ్తున్నాము అని చెప్పి భాగ్య అనగానే ఓహో సార్తో బయటకు వెళ్ళారా, కాంగ్రాట్స్ మిస్ అమ్మాయి ఎంజాయ్ అని చెప్పి రాత్రి నవ్వుకొని చెప్తూ ఉంటాడు. ఇంట్లో చూడు బుజ్జం ఒంటరిగా ఉంది, ఇదిగో వద్దన్న సార్ బలవంతంగా నన్ను బయటికి పంపించింది ఆ మాంత్రికుడు ఆ మనోహర్ కలిసి, బుజ్జం ఏం చేస్తా చెప్పి నాకు భయంగా ఉంది అని చెప్పి బాగి అనగానే బుజ్జమ్మ వాళ్ళని చేస్తారని చేస్తామ్మ బుజ్జమ్మ సాక్షాత్ అరుంధతి మేడమే, ఇదిగో బుజ్జమ్మ పవర్ ఏంటో నిన్నే చూసాం కదా అని ఇంకా రాథోడ్ అనగానే బుజ్జమ్మ చెప్పేదాకా మాంత్రి అడుగుడు పెట్టలేకపోయాడు కదా అని రాథోడ్ అనగానే అదే నాకు ఉంది, అది కోపం పెట్టుకొని ఏం చేస్తారంటో నువ్వు తొందరగా వెళ్ళు, నా ఫోన్ కెమెరా ఆన్ చేసి పెట్టాను అని బాగా సరే నువ్వు కంగారు పడుకు వెళ్తానని చెప్పి రాథోడ్ అనగానే
ఇంకా బాగి అదే పని ఫోన్ పెట్టేసి అమ్మని గమనిస్తుంటుంది. ఇంకా అమర్ అదే పనిగా వెళ్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి బాగి ఫోన్ ఇచ్చేస్తుంది. ఇంకా అమర్ ఏమో రాతోడికి ఫోన్ చేసావు అని అమర్ అనగానే బుజ్జం ఒంటరి ఉంది కదా, రాతోడు తొందరగా ఇంటికి రమ్మని చెప్పాను అని చెప్పి బాగి అనగానే బుజ్జం నీ కూతురా అని చెప్పి అమర్ మాటకి బాగి షాక్ అవుతుంది. అక్కడేమో బుజ్జమ్మ అదే పంట పచ్చడిని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంకా బాగి తడబడుతూ ఉంటుంది.